ప్రపంచవ్యాప్తంగా ఆ దేవదేవుడి భక్తుల్ని, శ్రీవారి భక్తుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తూ, టీటీడీ పవిత్రతని దెబ్బతీస్తూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో అపవిత్రం చేసి రసాయనాలు, జంతు కొవ్వు ద్వారా తీసి లడ్లు తయారు చేసి భక్తులు కళ్ళకద్దుకొని నమ్మకంతో సేవించేటువంటి స్వామి ప్రసాదంలో కూడా అవినీతికి పాల్పడి సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు నివేదికని బహిర్గతం చేస్తే సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చి అసలు ఎక్కడ కల్తీ జరగల, తిరుపతి ప్రసాదాల్లో ఎటువంటి సంఘటనలు కూడా జరగలేదు అనే విధంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, ప్రజల్ని నమ్మించే విధంగా అసత్యాల్ని ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ లీడరు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సిగ్గు లేకుండా. హిందూ మతం మీద, హిందూ మత ఆచారాల మీద ఎటువంటి నమ్మకం లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీవారి మీద భక్తి లేనటువంటి వ్యక్తిని చైర్మన్లుగా చేసి ప్రశాంతతకు, పవిత్రతకు నిలయమైనటువంటి తిరుమలని రాజకీయ అడ్డాగా చేర్చి ఆదాయ వనరుగా మార్చి తిరుమల దర్శనం టికెట్ల దగ్గర నుంచి అవినీతికి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ మొత్తం అవినీతి చేసి 5 సంవత్సరాల్లో తిరుమలని భ్రష్టు పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రోజు ముఖ్యమంత్రిగా 1 సంవత్సరం కూడా డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పట్టు వస్త్రాలు ఇవ్వకుండా, ఆచార వ్యవహారాల్ని, నమ్మకాల్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఈరోజు మీడియా ముందుకు సాక్షి ఛానల్లో డిబేట్లు పెట్టి సిట్టు నివేదికని అస్సలు చదవకుండా ప్రజలు చదవరు, ప్రజల అమాయకులు అనే ఉద్దేశంతో అబద్ధాల్ని, అసత్యాల్ని నమ్మించేటువంటి ప్రయత్నం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ టెండర్ పిలిచే విధానంలో మార్పులు తెచ్చి వాళ్ళకు అనుకూలంగా నిబంధనలు ఏర్పాటు చేసుకొని అర్హత లేనటువంటి వ్యక్తులకి టెండర్ ఇచ్చి అసలు పాల ఉత్పత్తి, పాల వ్యాపారంతో సంబంధం లేనటువంటి వాళ్ళకి ఇచ్చి నెయ్యి తయారు చేయనటువంటి వ్యక్తుల ద్వారా టెండర్లు పిలిచి దాదాపు లక్షల కోట్ల లడ్లు తయారు చేసి 100 కోట్ల అవినీతి చేసినటువంటి దుర్మార్గాన్ని ఈరోజు సిట్టు నివేదిక ద్వారా బహిర్గతం చేస్తే ప్రజల్ని మోసం చేయొచ్చు, ప్రజల్ని నమ్మించవచ్చు. మీరు భగవంతుని కూడా మోసం చేస్తూ ఉన్నారు, ఆ దేవదేవుడితో ఆటలాడుకుంటా ఉన్నారు. ఇప్పటికే మీరు శిక్షించబడ్డారు. ఇంకా తప్పొప్పుకొని తిరుమల వెంకటేశ్వర స్వామి సమక్షంలో క్షమాపణ చెప్పి తప్పు జరిగిపోయిందని చెప్పి తప్పు ఒప్పుకోకుండా ప్రజల్ని మోసం చేసినట్లే, ప్రజల్ని మభ్యపెట్టినట్లే ఆ భగవంతుని కూడా మభ్యపెట్టేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అసలు మీ నటన ముందు భగవంతుడు కూడా ఆశ్చర్యపోయే విధంగా కల్తీ మద్యం ద్వారా దాదాపు 30,000 మంది మహిళలు తాళబుట్లు తెంచారు, 30,000 మంది అనారోగ్యం పాలైపోయారు, ఎంతోమంది మరణించారు. కేవలం ఆదాయం కోసం. ఆదాయం ఉంటే ప్రజల ఆరోగ్యాలతో పని లేదు, భగవంతుడితో పని లేదు, భక్తుల మనోభావాలతో పని లేదు. తిరుమల తిరుపతిని భ్రష్టు పట్టించినటువంటి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా
భగవంతుడి కోర్టులో శిక్ష అనుభవించక తప్పదు. వంట నూనె, కొబ్బరి నూనె, పామాయిలు, గ్లిజరిన్ వంటి వాటితో లడ్లు తయారు చేశారు, నెయ్యి వాడలేదు అని చెప్పి స్పష్టంగా సిట్ బహిర్గతం చేస్తే 35వ పేజీలో స్పష్టంగా ఉంది. అవేమి పట్టనట్టు ఈరోజు రోజా గారు కానీ, పేర్ని నాని గారు కానీ, ఇతర నాయకులు మీడియా ముందుకు వచ్చి ఏదో సుప్రీంకోర్టు సిట్ నివేదిక వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చినట్లు, ఎక్కడా కల్తీ జరగనట్లు, లడ్డు ప్రసాదంలో ఎక్కడా కల్తీ జరగనట్లు, అవినీతి జరగనట్లు వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిన విధంగా ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, మీ నటన ముందు అసలు ఆస్కార్ లెవెల్ యాక్టర్స్ కూడా పనికిరారు. కొన్ని కోట్ల మంది భక్తుల నమ్మకం, విశ్వాసం తిరుమల. ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని, ఆ దేవదేవుడి ప్రసాదంగా కళ్ళకద్దుకొని తినేటువంటి ప్రసాదంలో కూడా కల్తీ చేసి 100 కోట్ల అవినీతి చేసి ఈరోజు మళ్ళీ మీరే నిస్సిగ్గుగా మీడియా ముందుకొచ్చి అసలు మేమేం తప్పు చేయలేదనే విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు లేదని సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రజలు టీటీడీ వ్యవహారంలో కరుణాకర్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటువంటి మాటలన్నీ అవాస్తవాలు, అబద్ధాలు, అసత్యాలు. మద్యం సీసాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారో స్పష్టం చేశాం, ఎవరు కెమెరాతో షూట్ చేశారో, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో అవన్నీ బహిర్గతం చేశాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ అప్రతిష్ట పాలవుతుందని చెప్పే విధంగా నాటక రచన చేసేటువంటి కరుణాకర్ రెడ్డి వాళ్ళ అనుచరులు, ఇలాంటి నాటకాలని ప్రజలు నమ్మకూడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్న. తిరుమల పవిత్రతని కాపాడే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీటిని భక్తులు, అనేక మంది భక్తులు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చెప్పినప్పుడు మాట్లాడడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం జరిగింది. అనేక ల్యాబుల నుంచి నివేదికలు తీసుకోవడం జరిగింది. ఈరోజు సిట్ కూడా దాన్నే బహిర్గతం చేసింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో చెలగాటాలు ఆడకుండా వాస్తవాల్ని ప్రజల ముందు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నివేదికని బహిర్గతం చేసింది. మీరు మీ సాక్షి ఛానల్లోనూ సాక్షి పేపర్లోనూ ఎన్ని అబద్ధాలు రాసినా నమ్మేటువంటి పరిస్థితిలో జనం లేరు. ప్రజలు మీకన్నా మాకన్నా అందరికన్నా చైతన్యవంతులు. ఒక్కసారి మోసం చేశారు, ఒక్కసారి నమ్మించగలిగారు, పదే పదే ప్రతిసారి నమ్మిస్తారనుకోవడం మీ అవివేకానికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆ భగవంతుడితో చెలగాటాలు మానుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.